నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గ్రూప్స్ డివైఈఓ పోటీ పరీక్షల అవగాహన సదస్సు ముఖ్య వక్తగా హాజరైన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. అభివృద్ధి పనుల్లో అడుగడుగున డొల్లతనమే టీడీపీ రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్. 5వ రోటరీ క్లబ్ గవర్నర్ రావూరి సుబ్బారావు పర్యటన, రోటరీ ఐకాన్స్ ప్రెసిడెంట్ తీగల రాజా వెల్లడి. జిల్లా స్థాయిలో 27 బృందాలు విజేతలుగా నిలిచారు. బహుమతులు ప్రదానం చేసిన కలెక్టర్ మాధవీలత. సోమాలమ్మను దర్శించుకున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్. పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో గూడూరికి చిరు సత్కారం. నేటి నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులు అధిక శాతం డిఎస్సిపై ఆశగా ఉన్నారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల పరిస్థితి చూస్తే వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా నోటిఫికేషన్లు విడుదలయ్యే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బిఎస్ఆర్బీపై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో యూటీఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, వీరేశలింగం విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్స్ డివైఈఓ పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా పోటీ పరీక్షల నిపుణులు, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు, ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, వచ్చే ప్రశ్నలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా వివరించారు. భారత రాజ్యాంగం రక్షణకు కల్పించిన హక్కులు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ కమిషన్లు, రిజర్వేషన్లు అమలు వంటి చాలా అంశాలపై వచ్చే ప్రశ్నలను ఉద్యోగార్థులకు అర్థమయ్యేలా వివరించారు. గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రతిరోజు 1 గంట పత్రికా పఠనం అలవాటు చేసుకోవాలని, దాని ద్వారా సమాజంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నాయన్న కరెంట్ అఫైర్స్, వచ్చే ప్రశ్నలకు సమాధానాలు తయారు చేసుకోవచ్చునన్నారు. 1931లో జరిగిన జనగణన ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించబడ్డాయన్నారు. రీజనింగ్, మెంట్ ఎబిలిటీ, అథమెటిక్ సబ్జెక్టులపై పట్టు పెంచుకోవడం ద్వారా ఆర్ఆర్బీ వంటి పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో 150 మార్కులకు 90, అంతకంటే దాటిన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్కు అర్హత సాధిస్తారన్నారు. అనంతరం నిరుద్యోగులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో అరుణ్ కుమారి, షరీఫ్, రూపస్ కుమార్, అరుణ్, పవన్, విజయ్ గౌరి, రాజా తదితరులు పాల్గొన్నారు. అంటే భారత సమాజంలో ఇప్పుడు డిమాండ్ కూడా మీరు వింటున్నారు కదా, భారత సమాజంలో కులం అనేది ఒక వాస్తవం. కులం గురించి మాట్లాడటం పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందుకనే ఇప్పుడు లేటెస్ట్ డిమాండ్ కూడా మీరు అందరూ ఇంటూ ఉంటుంటారు, కుల గణన జరగాలి జనగణనతో పాటు. విన్నారు ఈ మాట మీరు? కుల గణన అంటే భారతదేశంలో 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతుంది. మొట్టమొదటి జనాభా లెక్కలు 1872లో జరిగింది. తర్వాత 1881, 1891, 1901, 1911, 1911, 21, 31, 41, 51, 61, 71, 81, 91, 2001, 2011, 2021 జరగల తెలుసు కదండి, కరోనా వల్ల జనాభా లెక్కలు. ఏదో ప్రశ్న మీకు రేపు అడిగడానికి అవకాశం, ప్రశ్న వేస్తుంది, సమాధానం చెప్పాలి. భారతదేశంలో ఏ జనాభా లెక్కలలో కుల గణన జరిగింది? ఎవరు చెప్పారు? అయితే మీకు ఒక విషయం చెప్తాను. కొన్ని వందల ఎగ్జామ్లు అడిగిన ప్రశ్న ఇది. 50% రిజర్వేషన్లు దాటి ఉన్న ఏకైక రాష్ట్రం ఒకటే, తమిళనాడు. ఏంటది? తమిళనాడు రాష్ట్రంలో బ్రాహ్మణులు తప్పితే అందరూ బీసీలు. అందుకని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటును ప్రత్యేకంగా కోరింది, మా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వండి అని. అందుకని 76వ రాజ్యాంగ సవరణ, గుర్తుపెట్టుకోండి, ఎన్నో రాజ్యాంగ సవరణ? 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడు ఒక్కదానికి 69% రిజర్వేషన్ కల్పించి, ఇప్పుడు తమిళనాడు 69% ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, కల్పించి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు. షెడ్యూల్లో చేర్స్తే ఇక న్యాయస్థానాలు జోక్యం చేసుకో. ఇప్పుడు మన రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరూ ఇస్తామంటున్నారు. అంతా ఉట్టిదే, నాటకం అంతా. ఇద్దరు ఇవ్వలేదు. ఇచ్చి జీవో ఇస్తే ఏమవుతుంది? కోర్టు కొట్టేస్తారు.
అది నిలబడాలి, నీకు నిజంగా ఇవ్వాలని ఉందనుకోండి, ఏం చేయాలి? ఇదిగో కాపులకి 8% రిజర్వేషన్లు ఇస్తున్నాం, రాజ్యాంగ సవరణ చేయమని కేంద్రాన్ని కోరాలి, కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలి, దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి, అప్పుడు నిలబడి. నగరంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో అడుగడుగునా డొల్లతనం బయటపడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక గోదావరి రైల్వే స్టేషన్ను ఆనుకుని ఏర్పాటు చేసిన పుష్కర ప్లాజాను టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పుష్కర ప్లాజా ఏర్పాటులో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించలేదని, ఈ ఒక్కదానిలోనే కాదని నగరంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయని ఆరోపించారు. ప్రజాధనంతో చేపట్టే ఏ అభివృద్ధి పనైనా సరే భవిష్యత్తులో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపట్టాలని, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులన్నీ చాలా నాణ్యతతో చేసినవి కనుకే ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నారు. మంచి ఆలోచనతో చేసే పనులన్నీ అలాగే ఉంటాయని, అయితే ఎంపీ భరత్రామ్ అతని అనుచరులు చేసే పనుల్లో నాణ్యత లేదు అని చెప్పేందుకు పుష్కర ప్లాజా వద్ద చేసిన పనుల్లో బయటపడిన డొల్లతనమే నిదర్శనమన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ కమిషనర్కు తెలిసినా ఎంపీ ఒత్తిడి వల్ల ఆయన ఏ చర్య తీసుకోలేదని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వారాజా, టీడీపీ నాయకులు మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు, నల్లం ఆనంద్, గ్రంథిరాజా, కొత్త రాజేష్, సిహెచ్ శివ, పింకేష్, నారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. కమిషనర్ గారికి మరలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కమిషనర్ గారిని కూడా చూస్తే జాలనిపిస్తూ ఉంది. ఆయన పని ఏం చేయనివట్ల. కమిషనర్ గారి పాత్ర కూడా భర్తరామే చేసేస్తున్నాడు. ఆయన ఆట కూడా ఈయన ఆడేస్తున్నాడు, బొమ్మరిల్ డాడీ లాగా. ఆయన చేయగలిగింది ఏమీ లేదు, ఈయన చెప్పింది చేస్తున్నారు. రేపు విఐపీలు వస్తున్నారు, నాకు రాత్రికి టైల్స్ వేసేయాలంటే వేస్తున్నారు. అసలు విచిత్రం, ఎక్కడైనా సరే టైల్స్. ఈయన వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారస్తుడు, ఈయన వ్యాపారస్తుడు. వ్యాపారస్తులు అందరూ ఆలోచించాం, ఇన్ని ఇల్లులు కట్టుకున్నాం. గోదావరి పుష్కరాలప్పుడు ఉన్న కార్పొరేటర్లు ఇంత డెవలప్మెంట్ చేయించారు గోదావరి గట్టు మీద. లేయింగ్ వేసేటప్పుడు కింద సిమెంట్ లేకుండా చేశారు. అబ్బా, హ్యాట్స్ ఆఫ్, లేటెస్ట్ టెక్నాలజీ కనిపెట్టినందుకు భరత్రామ్ అండ్ కో కాంట్రాక్టర్స్కి అభినందనలు. సిమెంట్ లేకుండా లే చేశారు. చేయి పెట్టి ఇలా లాగుతుంటే మొత్తం టప్ప వరుసలు లేచిపోతున్నాయి. ఇది ఎస్కేసారు, దాని మీద దాన్ని పెట్టారు. ఏదో మా నామకే వాస్ అలా పైన అలా జల్లారు సిమెంట్ అంతే. ఏదో కొద్దిగా అలా అతుక్కోవాలి కొంచెం. తప్పకుండా అవినీతిని బయటికి తీస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బొక్కిన డబ్బు ప్రతిదీ ప్రజల డబ్బే, మీరు దొబ్బింది అన్నీ బయటికి లాగుతాం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ద్వారా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 5వ తేదీన రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు అఫీషియల్ విజిట్ సందర్భంగా 25 కార్యక్రమాలకు రూపకల్పన చేశామని అధ్యక్షులు తీగల రాజా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆర్టీసీ బస్టాండ్, సదనంతో పాటు రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజనగరంలో రోటరీ క్లబ్ ఐకాన్స్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఈ నెల 5వ తేదీన డిస్ట్రిక్ట్ గవర్నర్ 3020 రావూరి సుబ్బారావు ప్రారంభిస్తారని రాజా స్థానిక తాడితోట అనుపమ గ్రాండ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రోటరీ క్లబ్ ఐకాన్స్కు తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి కావస్తోందని, నిత్యం పాలకవర్గం సభ్యుల సహకారంతో ఏదో ఒక సామాజిక సేవ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నామన్నారు. రోటరీ క్లబ్ ఐకాన్స్ ఒక సొంత బ్రాండ్ సృష్టించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు రోటరీ క్లబ్ గవర్నర్ సారథ్యంలో పలు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. 10 మహావృక్షాలకు చికిత్స చేసి మళ్లీ ప్రతిష్ఠ చేస్తున్నామని, జనని పాఠశాలలకు టీవీ మరియు బెంచీలు, గురుకుల పాఠశాలల్లో 2 కోట్ల నిర్మాణం, 70 మంది HIV అండ్ ఎయిడ్స్ బాధితులకు 3 నెలలకు సరిపడా పౌష్టికాహారం, ఆర్టీసీ బస్టాండ్, తాడితోటలో సురక్షిత నీరందించే RO ప్లాంట్ వంటివి తమ ప్రాజెక్టులో ఉన్నాయన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడికి అర్థం చెబుతూ పనిచేస్తున్నామని, అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రోటరీ అకౌంట్ సెక్రటరీ పి అనుకుమార్, కోశాధికారి గ్రంథిరాజా, ఇమ్మడి వెంకట్, ఎం వెంకటేశ్వరరావు, జాన్ కమిడి, సాయి తాతారావు, బిజినెస్ క్లబ్ సెక్రటరీ పి భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ రేపు 5వ తారీఖు సోమవారం నాడు ఈ కార్యక్రమం జరుగుద్ది. దానికి
గౌరవనీయులు 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రావూరు సుబ్బారావు దత్తా గారు రొటీరన్ను ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు రోటరీ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు చూసి, అలాగే నూతన కార్యక్రమాలు మరికొన్ని ఆయన చేతుల మీద చేయించుతాకి సిద్ధం చేసినాం. ఇప్పటివరకు రోటరీ క్లబ్లు కానీ మరి ఏ క్లబ్లు కానీ ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ఒక క్యాన్వాయ్గా ఉదయం 8 గంటల నుంచి మరి రాత్రి 9 గంటల వరకు కూడా 25 కార్యక్రమాలని కమ్యూనిటీ సర్వీస్ దగ్గర నుంచి అవార్డ్స్ దాకా కూడా చాలా సిస్టమేటిక్గా మా రోటరీ క్లబ్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది రాజమండ్రి పట్టణం, మన పక్కనే ఉన్న ధవళేశ్వరం, అదే రకంగా పక్కన ఉన్న రాజానగరం ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించడం నిజంగా ఒక సువర్ణ అవకాశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా సంబరాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించే ప్రయత్నం నిజంగా ఒక సువర్ణ అవకాశమని, ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని పేర్కొన్నారు. డిసెంబర్ 26న ఇదే ఆర్ట్స్ కళాశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర క్రీడలు నిర్వహించడంలో ముఖ్యంగా 2 అంశాలు గమనించాల్సి ఉందన్నారు. ఒకటి, రాష్ట్రంలోని యువతకి క్రీడల్లో ఉన్న ప్రతిభ గుర్తించడం ఒకటైతే, పిల్లల్లో శారీరక దారుఢ్యం పెంచుకుని ఆరోగ్యవంతంగా ఉండటం మరొక కారణమన్నారు. యువకులు క్రీడలను దైనందిక దినచర్యలో భాగంగా మార్చుకోవాలన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు పురస్కారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. జేసీఎన్ తేజ్ భరత్, జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి వై లలితాదేవి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కె యశ్వంత్, టెన్నిస్ క్రీడాకారుడు పి శివాజీ, ఫుట్బాల్ క్రీడాకారుడు కె రాజేష్, జిల్లా క్రీడాధికారి డిఎంఎం శేషగిరి, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, టూరిజం ఆర్వి స్వామినాయుడు, కేఆర్ఆర్సీ ఎస్డీ టి కృష్ణనాయక్, జిల్లా క్రీడా కోచ్లు ఎన్ మోహన్ దాస్, బీవీజీ నాగేంద్ర, జిల్లా అధికారులు జేవి సత్యనారాయణ, ఎన్వివి మూర్తి, ఎస్ సుభాషిణి, ప్రిన్సిపల్ రామచంద్రరావు పాల్గొన్నారు. కాంపిటీషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా భావన అనేది వచ్చింది. సో దీనికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జిల్లాలో కూడా 1,80,000 మంది దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. ప్లేయర్స్ తో పాటు ఇంతమంది అధికారులు దీనికి ఈ కార్యక్రమాన్ని మనకు ముందు నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేశారు. మామూలుగా ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బయట ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్కి ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క జిల్లా అధికారికి, జేసీ గారికి కానీ, డిఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్, ఇట్లా అందరికీ అప్ టు ద వాలంటీర్ లెవెల్ వాళ్ళు ఏమేమి చేయాలి అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ప్రతి ఒక్కరు కూడా ఒక ఈవెంట్ మేనేజర్ తరహాలో వారికి ఇచ్చిన డ్యూటీస్ ని కండక్ట్ చేసినందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ లో మనకి ఉమెన్ రిజిస్ట్రేషన్ చేయించాలంటే చాలా ప్రాబ్లం అయింది. అంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి ఉమెన్ ముందుకు రాలేదు. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తుంటే చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళే చాలా కసితో ఆడారు. వేరే వాళ్ళు ఉండకూడదు, బయట వాళ్ళు ఉండకూడదు. నాకు ఫోన్ చేసింది కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అంటే రూరల్ ఉమెన్ లో కూడా, అర్బన్ ఉమెన్ కానీ రూరల్ ఉమెన్ కానీ, ఉమెన్ లో కూడా టాలెంట్ ఉంది. ఉమెన్ ప్లేయర్స్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఉమెన్ ప్లేయర్స్ కి సపరేట్ గా ఈవెంట్ కండక్ట్ చేయాలి అనేది కూడా చాలా మంచి విషయం. అదేవిధంగా ఈ రోజు కానీ మొన్న ఇచ్చిన క్యాష్ ప్రైజెస్ కానీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే పడుతుంది. మధ్యలో ఇంకొకరికి వచ్చి మీకు చెక్ ఇవ్వడం కానీ అమౌంట్ ఇవ్వడం కానీ ఉండదు. అంటే అంత ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేయాలి. ఎవరు కూడా మధ్యలో ఈ ప్రోగ్రామ్ కి ఉన్న స్పిరిట్ ని పాడు చేయకూడదు అనే ఉద్దేశంతో మనకి ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్ గా మొత్తం 5 డిసిప్లిన్స్ లో కూడా
బోత్ మెన్ అండ్ ఉమెన్లో గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత మ్యాసివ్గా, ఇంత ఆర్గనైజ్డ్గా ప్రతి ఒక్క దాన్ని టైం షెడ్యూల్ ప్రకారంగా పెట్టి ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీ చేయడం అనేది ఇది ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. దీనికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా గట్టిగా కరతాళధ్వనులతో ధన్యవాదాలు తెలియచేయాలి. మొత్తం ఈరోజు 27 టీమ్స్ మన జిల్లాలో సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వల్ల 27 టీమ్స్లో 342 మంది క్రీడాకారులని ఈరోజు మనం సత్కరించుకుంటా ఉన్నాము. అందరికీ కూడా బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్ 3 ఇవ్వటం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్, ట్రాఫీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా క్యాష్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్కి 60,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే బ్యాడ్మింటన్కి వచ్చేసి 35,000 రూపాయలు, 20,000 రూపాయలు, 10,000 రూపాయలు టీంకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ సెలెక్ట్ అయినటువంటి 342 మంది ఉన్నారో 27 టీమ్స్ వాళ్ళని మనం ఫిబ్రవరి 8వ తారీఖున అందరికీ కూడా ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సెస్ అరేంజ్ చేస్తున్నాము. 3 ఆర్టీసీ బస్సెస్ పెట్టి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పెట్టి ఇక్కడి నుంచి మనము వాళ్ళని వైజాగ్ పంపిస్తున్నాం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో ఫిబ్రవరి 9 నుంచి 13వ తారీఖు వరకు ఈ కాంపిటీషన్స్ మొత్తం స్టేట్లో అన్ని జిల్లాల నుంచి ఇలా వచ్చిన వాళ్ళకి జరుగుతుంది. అవుతారో ఎవరైతే మంచి ప్రతిభ కనబరుస్తారో, ఎవరైతే చాలా వండర్ఫుల్ స్పోర్టివ్ స్పిరిట్ని ప్రదర్శిస్తారో వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధికా దంపతులు ఆదివారం రాజమండ్రి గ్రామదేవత సోమాలమ్మ తల్లి దర్శించుకున్నారు. వారికి ఆలయం ఈవో సతీష్, అర్చకుడు సత్యనారాయణలు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆలయాల సందర్శనలో భాగంగా నేడు రాజమండ్రి గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి డాక్టర్ గూడూరి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ గూడూరి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి రావడం జరిగిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆశీస్సులు అందుకోవడం జరిగిందన్నారు. పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి సముచిత గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. రాజమండ్రి గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారిని కృపా కటాక్షాలు గూడూరు శ్రీనివాస్పై ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. పిల్లి శ్రీనివాసరావు, కడియాల వీరభద్రరావు, పిల్లి గంగాధర్, రాయుడు శ్రీనివాస్, గుడివాడ వెంకన్న, కట్టా శంకర్, పిల్లి బాబీ, సతీష్, భద్రరావు, చిన్న, నాని, ప్రసాద్, శివ, చిన్నారావు, గోవింద్, కురుమిల్లి శాంతి స్వరూప్, వంకాయల సత్యబాబు, తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎంపీ కంటెస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ముందుగా వచ్చి ఇక్కడ మా రాజమండ్రి గ్రామదేవత శ్యామలాంబ వారి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు తీసుకుని మొదలుపెట్టాను కార్యక్రమాన్ని. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈ ఏరియాలో అంతా కూడా మా బంధువులు ఉన్నారు. అందరూ కూడా వారందరినీ కూడా కలుసుకుని మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. తప్పక అఖండ విజయంతో మా పార్టీ, నేను అంతా కూడా గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉంటాయని చెప్పి సర్వే జనాసుకున్న అందరూ కూడా బాగుండాలి, రాజమండ్రి అంతా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. ఇంచేతనంటే ఈరోజు మా సిట్టిబల్జీలకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా గూడూరు శ్రీనివాసరావు గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో నుంచోబెట్టినందుకు మా కులం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటుంది. ఎల్లవేళలా ఆయన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయని, శ్రీనివాసరావు గారిని, అదే గూడూరు శ్రీనివాసరావు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని, ఆ శ్యామలాంబ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని,
ఆ దేవదేవత ఎల్లవేళలా శ్రీనివాస గారిని వాళ్ళ సతీమణిని ఇద్దరిని వాళ్ళ కుటుంబం సభ్యులందరినీ కూడా ఆ గ్రామదేవత ఎల్లవేళలా సర్వదా కాపాడి రక్షించదని, ఆ అమ్మ ఈ శ్రీనివాసరావు గారి విజయానికి తోడ్పడుతుందని మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. రాజమహేంద్రవరంలోని 250 ఎకరాల సువిశాల మహాపుష్కర వనం రిజర్వ్ ఫారెస్ట్లో నిధి వేట కార్యక్రమాన్ని వనం వాకర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 8 టీమ్స్ పాల్గొనగా ఒక్కొక్క టీంలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆదివారం ఉదయం 6 నుంచి 8 గంటలకు ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ నిధి వేట కార్యక్రమంలో విజేతలకు రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్ సిపి చీఫ్ విప్ మార్గాని భరత్రాం, ప్రముఖ పల్మనాలజిస్ట్, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై బహుమతి ప్రదానం చేశారు. వారు మాట్లాడుతూ ఇటువంటి క్రీడల ద్వారా వారిలో జ్ఞాన సముపార్జన పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుందన్నారు. ప్రతి టీంకు ఒక రంగు కేటాయించి ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ, ముదురు, నీలం, నలుపు, గోధుమ మొదలగు రంగుల జెండాలను వనంలోని వివిధ ప్రదేశాల్లో మహాపుష్కర వనం ట్రెజర్ ఇంగ్లీష్ అక్షరాల్లో పొందుపరిచారు. జెండాలను నిర్దేశించిన సమయంలోగా మెయిన్ గేట్ వద్ద అమర్చిన వారిని విజేతలుగా ప్రకటించారు. జట్లకు కెప్టెన్లుగా డాక్టర్ గురుప్రసాద్, అల్లూరి వెంకటేష్, పేరచల్ల నారాయణరాజు, వీరబాబు, రాజేష్ జైన్, ఇందిర, రామ్మోహన్, సిఏ బ్రహ్మానందరావు వ్యవహరించారు. అల్లు బాబీ, చెరుకూరి కృష్ణాజీ, కాట్రగడ్డ సురేష్ కుమార్, డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, బిక్కిన సహృద్ తదితరులు పాల్గొన్నారు. పుష్కర్ వనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ప్లేస్లో మరి వాకర్స్ అందరూ కూడా ఇలాంటి ఒక మంచి ప్లేస్ రాజమండ్రి సిటీకి దొరకడం నిజంగా మన ప్రజల యొక్క అదృష్టము. సో ఇవాళ ఒక ఇన్నోవేటివ్గా ట్రెజర్ హంట్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, సో అందరూ కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఆ ప్రొఫెషనల్స్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇట్లాంటి ఒక యంగ్స్టర్స్ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేసి ఇవాళ ఈ ట్రెజర్ హంట్లో పార్టిసిపేట్ చేశారు. నిజంగా ఇవన్నీ కూడా ఏంటంటే మనము చిన్నతనంలో ఎన్ని కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా గుర్తొచ్చే విధంగా ఉన్నాయి. సో ఐ విష్ ఆల్ ద ప్రొఫెషనల్స్ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. సో ఇదే పుష్కర్ వనంలో యాక్చువల్గా మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేసాం. మీరు చాలామంది తెలిసి ఉంటే చండీగఢ్లో సుఖ్ విలాస్ అని ఉంది, ఓబెరాయ్ వాళ్ళది. సో ఇట్లానే ఫారెస్ట్లోనే మొత్తం ఆర్ఎఫ్ ఉంటుంది. ఆర్ఎఫ్ మధ్యలో అక్కడక్కడ టెంట్స్ ఉండి ఒక ఈకో టూరిజంని ప్రమోట్ చేసే విధంగా ఉంటుంది. సో అదే కాన్సెప్ట్లో, నావెల్ కాన్సెప్ట్లో మొత్తము ఏది డిస్టర్బ్ చేయరు, అక్కడక్కడ చిన్న చిన్న కాటేజెస్ లాగా వచ్చే ప్రోగ్రామ్ ఉండింది. సో దాన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం, అంటే ఈ ప్లేస్ని డిస్టర్బ్ చేయకుండా అటుపక్క ప్లేస్లో అక్కడక్కడ చేస్తే తాజ్ కానీ ఓబెరాయ్ గ్రూప్స్ కానీ ఇలాంటివి వస్తే రాజమండ్రి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అందరికీ కూడా కంగ్రాట్స్. నిజంగా కూడా మీ బిజీ లైఫ్లో చక్కగా ఎక్సర్సైజ్ చేసి మంచి గేమ్స్ కండక్ట్ చేసి ట్రెజర్ హంట్ వెరీ బాగుంటుంది. సో ఇది వెరీ గుడ్ మెమరీగా మీ లైఫ్లో ఉంటుందని చెప్పి డెఫినెట్గా అనుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో రాజమండ్రిని అద్భుత నగరంగా తీర్చిదిద్దామని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. నాటి స్వాతంత్ర్య సమరోద్యమంలో ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో సైమన్ కమిషన్ డే కార్యక్రమం సమితి అధ్యక్షుడు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు తోట సుబ్బారావు మాట్లాడుతూ ప్రకాశం పంతులు బ్రిటిష్ వారికి గుండెల్లో తూటాలు గుచ్చమని ఎదురెళ్లి సాహసం చేశారన్నారు. జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రకాశం పంతులు రాజమండ్రిలో జీవించడం వల్ల వారి చొరవ రాజమండ్రి వాసులకు వచ్చిందన్నారు. బీజేపీ నాయకులు కురగంటి సతీష్ మాట్లాడుతూ నేటి తరానికి ప్రకాశం స్ఫూర్తిని నిలపాలన్నారు. తెలుగుదేశం జిల్లా నాయకులు బుడ్డిగ రాధ, ధార్మిక సెల్ నాయకులు చాగంటి నరసింహారావు, సమితి నాయకులు తొక్కుల రమేష్, లైబ్రరీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ సైమన్ కమిషన్ నాటి పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేశారు.
వృద్ధులు నిరాశ్రయుల సేవలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ప్రముఖ బౌద్ధ ఉపాసకులు విశ్రాంత టెలికాం డిప్యూటీ జనరల్ మేనేజర్ చిలకపాటి సుబ్బారావు అన్నారు. లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో 20వ వార్షికోత్సవ వేడుకల్లో సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వర్ణాంధ్ర చేస్తున్న సేవలకు పౌర సమాజం మరింత సహకరించాలని ఆకాంక్షించారు. కోవిడ్ లాంటి సంక్షోభంలో స్వర్ణాంధ్ర వలస కూలీల కోసం అవసరార్థులను ఆదుకోవడం కోసం చేసిన సేవలు చాలా ప్రత్యేకమన్నారు. మరో ముఖ్య అతిథి పోలీస్ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకుడు నయనాల కృష్ణారావు మాట్లాడుతూ అవసరం ఎక్కడ ఉందో అక్కడ స్వర్ణాంధ్ర సేవలు అందుతున్నాయని, స్వర్ణాంధ్ర లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించడం అందరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వహణకు నిత్య అన్నదాన కార్యక్రమానికి ఇతోధికంగా సహకరిస్తున్న స్వచ్ఛంద దాతలకు, ప్రజలకు, నగర ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రముఖ సంఘ సేవకులు చింతా నాగగౌరి శంకర్ ప్రసాద్ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్ అడ్మిన్ అనూప్ జైన్, లలిత, శివ, పద్మతో పాటు స్వర్ణాంధ్ర కార్యదర్శి గంగాధర్, మేనేజర్ హరికృష్ణ, సిబ్బంది ఇలియస్, శ్రీనివాసరాజు, శేఖర్, దివ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రూప్స్ డివైఈఓ పోటీ పరీక్షల అవగాహన సదస్సు ముఖ్య వక్తగా హాజరైన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. అభివృద్ధి పనుల్లో అడుగడుగున డొల్లతనమే టీడీపీ రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్. 5వ రోటరీ క్లబ్ గవర్నర్ రావూరి సుబ్బారావు పర్యటన, రోటరీ ఐకాన్స్ ప్రెసిడెంట్ తీగల రాజా వెల్లడి. జిల్లా స్థాయిలో 27 బృందాలు విజేతలుగా నిలిచారు. బహుమతులు ప్రదానం చేసిన కలెక్టర్ మాధవీలత. సోమాలమ్మను దర్శించుకున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో గూడూరికి ఇచ్చిన సత్కారం. ఇవి వాటి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.